డైమెన్షన్ చేంజ్ చేశాడు. సంవత్సరానికి 500 కోట్లు అంటే చిన్న విషయమా చెప్పండి? చిన్న విషయమా? సో మీరు ఇవి తెలుసుకోవడం ద్వారా ఇప్పుడు మీకు ఒకవేళ అర్థమైనా కాకపోయినా రాబోయే రోజుల్లో ఒక విషయాన్ని భవిష్యత్తులో నుండి చూడడం మీరు స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే భవిష్యత్తులో నుండి చూస్తారో ప్రజెంట్ ధనవంతులుగా మారడానికి, హ్యాపీగా ఉండడానికి కారణమవుతుంది. జియో రాకముందు అందరికి కూడా 1 GB డాటా నెల మొత్తం వచ్చేది, అవునా కాదా? ఎస్ ఆర్ నో? నేను చెప్పేది నిజమేనా? 1 GB డాటా వేసుకుంటే నెలంతా వచ్చేది. ముఖేష్ అంబానీ ఏం చేశాడు? అసలు మనం అనుకోలే డైలీ 1 GB రావాలి, 3 కాల్స్ రావాలి, మనం అనుకోలే. అనుకున్నాం ఎప్పుడైనా? అనుకున్నారండి మీరు ఎప్పుడైనా? చెప్పండి, అనుకున్నారా? ముఖేష్ అంబానీ అనుకున్నాడు. ఫ్యూచర్ నుండి చూశారు, వీళ్ళకి ఫ్యూచర్లో ఈ డాటా సరిపోదు. మన ఫ్యూచర్ని ఆయన ముందే ఊహించి దర్శించి మనకి ఫస్ట్ 1 year ఫ్రీ డాటా ఇచ్చేశాడు, అవునా కదా? అలవాటు చేసింది. రోజు యూట్యూబ్ చూడడం, రోజుకు ఒక 1 GB 2 GB కంప్లీట్ చేయడం, డాటా అలవాటు చేశాడు. ఇప్పుడు తను ఏమైనా బలవంతంగా వచ్చి మీరు నెలకి 500 రూపాయలు 300 రూపాయలు రీఛార్జ్ చేసుకోండి అని చెప్తున్నాడా? మనమే దానికి అలవాటు పడ్డాం, అవునా కదా? మనమే అలవాటు పడేలాగా చేశాడు. మనం ఎక్కడ ఆలోచించాం? ప్రజెంట్ ఇక్కడికే ఆలోచించాం. ఆయన ఏం చేశాడు? భవిష్యత్తులోకి వెళ్ళి ఈ యొక్క ప్రజెంట్ని ఆలోచించాడు, అంటే ఫ్యూచర్లోకి వెళ్ళి ఆలోచించాడు. వాళ్ళని మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటాం. ఏమంటాం? వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటాం. ఇది వ్యాపారం చేసే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి అర్హత లక్షణం. ఎప్పుడు కూడా సామాన్యుడిగానే ఎందుకు ఉంటాడంటే, సామాన్యుడు ఎప్పుడు కూడా ఈ రోజు ఎలా గడవాలి అని ఆలోచిస్తాడు. గొప్పగా ఎదిగిన వారు కూడా ఏం చేస్తారు సామాన్యులను అంటే, మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించకండి, మీరు ప్రజెంట్లోనే బ్రతకండి, ఈ క్షణమే నిజం, భవిష్యత్ అబద్ధం అని ఒక పెద్ద అబద్ధం చెప్తారు మనకి. ఏమని చెప్తారు? భవిష్యత్ అబద్ధం అని ఒక అబద్ధం చెప్తారు. భవిష్యత్తు అబద్ధం అయితే నువ్వెందుకు ఫామ్ హౌస్లు కడుతున్నావు? భవిష్యత్ అబద్ధం అయితే ఎందుకు అంత బ్యాంక్ బ్యాలెన్స్? భవిష్యత్ అబద్ధం అయితే ఎందుకు స్విస్ బ్యాంకులలో అకౌంట్లు? భవిష్యత్ అబద్ధం అయితే నెక్స్ట్ 5 years ప్లానింగ్ ఎందుకుంది నీ దగ్గర? ఎందుకు సామాన్యులను ఇంకా 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 అపోహలలో బ్రతికిస్తున్నాం? సామాన్యుడు ఈ క్షణాన్ని భారంగా బ్రతకాలి, అదే వాళ్లకు కావాలి. అర్థమైందా? ఫ్యూచర్ గురించి నెక్స్ట్ స్టెప్ ఆలోచించొద్దు. కానీ భగవంతుడు ఉన్నాడండి, మన పైన ప్రేమను కలిగి ఉన్నాడు, అందుకే నాలాంటి వాళ్ళని తయారు చేస్తున్నాడు.